సంబంధాలు చూసుకునే కదా పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారండి. ఏం బాబు ఏంటి సంగతి? మీ ఆవిడ చెప్పే వాటికి ఏంటి రీజన్స్? ఆన్సర్ ఏం చెప్తావు? ఆవిడ ఫస్టా ఈవిడ ఫస్టా? మీ పేరేంటండి? సార్ నా పేరు కృష్ణప్రసాద్ మేడం. కృష్ణప్రసాద్ గారు. ఏంటండి ఇదంతా? మీరు చేసే జాబ్ ఏంటి? డ్రైవర్ మేడం. డ్రైవర్. 3 సెటప్లా? ఎన్ని డ్రైవ్ చేస్తావయ్యా? చాలా డ్రైవ్ చేస్తున్నావుగా, ఇంకేమన్నా ఉన్నాయి బయట డ్రైవ్ చేసేవి? సరే, స్టోరీ అంతా మీ ఆవిడ చెప్పింది, కానీ ఫస్ట్ ఆవిడ ఈవిడ అనేది చెప్పండి. మేడం ఈవిడే ఫస్ట్ మేడం, కాకపోతే ఆవిడ కానీ ఈవిడ తర్వాత ఆవిడ ఆ మూడు ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్ గా మధ్యలో పరిచయం అయింది మేడం. అన్ఎక్స్పెక్టెడ్ గా చంపేసావా, నిజంగా చంపేసావా? సార్ నిన్నేం అడుగుతున్నారంటే మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి నీకు అని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదు సార్, కొన్ని అనివార్య కారణాల వల్ల మానసిక ఒత్తిడితో మామూలుగా అది డ్రైవింగ్. చాలా పెద్ద పదం, నీకు అది సూట్ అవుతులే. కానీ ఏంటా అనివార్య కారణాలు? సార్ నేను వర్షం పడింది అంతేగా. ఆటో డ్రైవింగ్ చేసేప్పుడు ఒక ప్యాసింజర్ ఎక్కాడు సార్. ఆ కస్టమర్ వచ్చి ఒక హౌస్ ముందర నిలబడమన్నాడు. రైట్. అక్కడ దింపేసి ఆయన 500 నోట్ ఇచ్చాడు. చేంజ్ లేదు సార్ అంటే, ఒక్క నిమిషం ఉండే పంపిస్తాను అన్నాడు. అని వేరే ఆవిడ వచ్చి పైసలు ఇచ్చి వెళ్ళిపోయింది సార్. సర్లే అని నేను వెళ్ళిపోయాను సార్, తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళా ఒక వారం తర్వాత ఇంకొక ఆయన వచ్చి అదే ఇంటి ముందర దిగాడు సార్. ఓ అక్కడ నీకు సీన్ అర్థమైపోయింది. అప్పుడు ఆవిడేమో వాకిలి దగ్గర ఉంది సార్. నన్ను చూసి కొంచెం నవ్వింది సార్. నవ్వింది. ఈయన లోపలికి వెళ్ళాడు, ఆమె వాకిలి వేసుకుంది సార్. నేను మామూలుగా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మార్కెట్కి కాయగూరలు తేవడానికి వెళ్ళాను సార్. అక్కడ వచ్చి మీరు డ్రైవర్ కదా అంటే, అవును మేడం. ఈసారి ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది. మాట్లాడింది సార్. ఆమె ఏదో మామూలుగా మాట్లాడింది కదా క్యాజువల్గా, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, మీకు మా ఇల్లు తెలుసు కదా, కాయగూరలు ఉన్నాయి అంటే నేను వెళ్ళాను సార్. అలా ఆమె తిరుగుతూ ఆటోలో పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఒకరోజు ఈ వేష్య అని నాకు ఆల్రెడీ ఇంకా తెలిసిపోయింది కదా సార్. కొంచెం ఇలా ఆమె నన్ను వాడుకుంటుందని నాకు తెలియదు సార్. ఒకరోజు వచ్చి వాటర్ తీసుకోండి అని ఇచ్చింది సార్. మత్తుతో పడిపోయావా? తాగాను సార్. అది ఏం కలిపింది తెలుసు సార్. అలాగే వెళ్ళిపోయాను సార్. ఆమె వెంటే ఆమె చెప్పినట్లల్లా విన్నాను సార్. ఆమె ఎప్పుడు ఫోన్ చేసినా తీసుకెళ్లేవాడిని, దింపేవాడిని. భలే చెప్తున్నారండి కథలు. కాదు, ఏం అమ్మేది ఆవిడ? వంకాయలా? లేదు సార్, కాయగూరలకు వెళ్ళి మార్కెట్ చేస్తుంటే తీసుకెళ్ళాను సార్. ఇంటి దగ్గర దింపండి అంటే దింపాను. ఈవిడ ఫస్ట్ ఈవిడ చేసుకుని ఎంతకాలం అయింది? ఆవిడ చేసుకుని ఎంతకాలం అయింది? ఈమెను చేసుకుని 12 ఏళ్ళు లేదు మేడం, 11 ఏళ్ళు లేదు. సంవత్సరం గ్యాప్లో ఎట్లా చేసుకున్నావా నువ్వు? పైగా ఎప్పుడు నైట్ టైం ఉన్నావు, మీ ఆవిడకి అసలు డౌట్ రాలేదు. ఎట్లా మెయింటైన్ చేసావు రెండు ఆవిడని? ఇక డే డ్యూటీ అని చెప్పాడు, అక్కడ నైట్ డ్యూటీ అని చెప్పాడు అంతే. నైట్ ఇంట్లో ఉంటున్నాడుగా. అదే ఆవిడకి నైట్ డ్యూటీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. కాదు, మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకు చంపేసావు? వీళ్ళిద్దరి మధ్యన అడ్డం వచ్చిందా సార్? అలా ఏం లేదు సార్. మరి ఏదో ఉండాలి కదా. ఇలా తోస్తే ఎలా చచ్చిపోతారు? ఇలా తోస్తే చచ్చిపోతారా? మామూలుగా ఆమె ఎక్కువ పబ్లిక్ లో నన్ను ఒక విధవలాగా చూసేవాళ్ళు సార్. జనాలంతా నన్ను అడిగేవారు సార్, ఇది ఎందుకు, ఇది మీకేదో నేను ఒక బ్రోకర్ గా అనుకుంటారు, ఇదంతా ఎందుకు అంటే, నన్ను కట్ చేస్తే ఇంకా నాకు అవసరం లేదు అనేసరికి రివర్స్ అయింది. మాట పెరిగింది సార్. ఆమె నా కాలర్ పట్టుకొని రే ఎదవా అది ఇది తిట్టేదానికి నేను ఒక తోపు తోసాను సార్. అక్కడ ఒక చెక్క మేకు దూరి తగిలి చనిపోయింది. అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే మధ్యలో కాలర్ పట్టుకున్న వాళ్ళకి తోస్తాడంట, వాళ్ళంటే చెక్కమే పడి చచ్చిపోతారంట. ఏమో 12 సంవత్సరాలు అతను ఫోన్ చేయకుండా, ఈవిడికి దొరకకుండా ఎలా మెయింటైన్ చేసావమ్మా? ఈవిడ ఉందని తెలుసా మీకు? తెలీదండి. తెలీదు. మీ పేరేంట? 11 ఏళ్ళు భర్త. రాదా అండి. రాధా. ఏం రాదో. తెలిసినాక ఏం చేసావు చెప్పమ్మా? అసలు మీ స్టోరీ ఏంటో చెప్పండి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? నాకు ముందు ఆల్రెడీ పెళ్ళయిందండి. అందుకే నువ్వన్నీ ప్రాపర్ గా ఎత్తుక్కోలే. ఎవరితో? వేరే వేరే అండి. ఆయనకే పుట్టారు 2 పిల్లలు. అతను కూడా తోసావా? నువ్వు తోయలేగా? లేదండి. ఫస్ట్ అతనికి 2 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలండి. చిన్న పిల్లలతో ఉన్నానండి నేను. ఉంటుండగా ఈయన పరిచయం అయ్యారండి. ఆయన ఏమయ్యాడు ఇంతకి? చచ్చిపోయారండి. ఆయన యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు. అప్పుడు ఈయన పరిచయం ఉద్ధరించాడా? ఏం చెయ్యాలో తెలియకండి, అలా ఒంటరిగా ఉంటేనే నన్ను చూసండి పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చారనమాట. సరే చెప్పమ్మా. పిల్లలు చిన్నప్పుడే మ్యారేజ్ అయింది. పిల్లలు చిన్నప్పుడే కదండి, పిల్లలతో చేసుకుంటున్నాడు కదా మంచోడు అని చెప్పేసి. నువ్వెట్లా నమ్మావు? ఒక విడోవి 2 పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకు చేసుకుంటున్నాడు అని? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా తెలుసా? మా ఆవిడ చనిపోయింది. చంపేశాడా? మా ఆవిడ ఒక తిరిగిపోతూ మా ఆవిడ చనిపోయింది. నువ్వు నమ్మేసావా రెడీగా?
నాకు తెలియదు కదండి మరి మేడం, మా ఆయన గారు చచ్చిపోయా ఉన్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా కలిసి వాళ్ళ అమ్మా నాన్న రావాలి కదా. సరే మరి మీ ఆవిడ చనిపోయింది, లీగల్ గానే పెళ్లి చేసుకుందాం. నేను ఒంటరిగానే ఉంటున్నాను అన్నారండి. చచ్చిపోయింది ఆల్రెడీ, నేను జైలుకి వెళ్ళి వచ్చాను, మా ఆవిడ చచ్చిపోతాం వల్ల నన్ను జైల్లో పెట్టారు ఓ అని చెప్పేసేసి ఏదో కింద అలా అమ్మా నాన్న ఉన్నారా, వాళ్ళు కూడా లేరని చెప్పాడా? చెప్తున్నానంటే నేను జాలిపడి చేసుకున్నానండి. నువ్వు జాలిపడ్డా. నాకు తెలియదు కదండి అదంతా. నేను చిన్నపిల్లలు కదా, పోలే తోడుగా ఉంటారు, నేను ఎక్కడికి వెళ్ళగలను. అలా 10 ఏళ్ళు మెయింటైన్ చేసేసాడా? నువ్వు నమ్మేసావా? 10 years సాఫీగా నడిచిందా? బాగానే నడిచి. ఇప్పుడు నీ దగ్గరే ఉండేవాడా? ఎప్పుడు నా దగ్గర కదండి, డ్యూటీలో మరి ఆటో తోలుకుపోతే డబ్బులు ఎలాగ వస్తాయని చెప్పి. సో లేనప్పుడు ఉద్యోగంలో ఉంటాడని అనుకున్నా. బాగా కష్టపడేవాడు, 2 చోట్ల కష్టపడాలి కదా. పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అక్కడ మెయింటైన్ చేశాడు, ఆవిడ నమ్మిచ్చేసి. ఆవిడకి అవసరం కాబట్టి సర్దుకుంటాం. మరి ఇప్పుడు ఇదిగో ఇప్పుడేమంటావు? ఇప్పుడు ఏం చేద్దాం? ఓ 3 నెలల క్రితం ఆయనకు భార్య పిల్లలు ఉన్నారని నీకు ఇప్పుడు స్టోరీ అర్థమైందా? ఇప్పుడు తెలిసిందండి. మరి నా పరిస్థితి ఏంటో మరి తెలియాలి కదండి. నన్ను పెళ్లి చేసుకున్నారు, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారంట. ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను కూడా పెళ్లి చేసుకున్నారని గుళ్ళో తీసుకెళ్లి చేసుకున్నారు. అప్పుడు నువ్వు సెకండ్ వైఫ్ అవుతావు, నీకుండే హక్కులు ఏంటని మరి ఆయన చెప్పలేదండి, చచ్చిపోయింది మా ఆవిడ, నేను ఒంటరిగా ఉంటున్నానని చెప్పి. నిజంగా అలా ఆవిడ చనిపోయి ఉంటే నీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడే. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా? భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. ఫస్ట్ ఎవరి మ్యారేజ్ అయితే వాళ్ళకి లీగాలిటీ ఎక్కువ. నీ పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు ఆయనకు పుట్టినోళ్ళు కాదు, నీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఏం ప్రసాద్, ఆవిడని చంపేసావా ఈవిని చేసుకోవటానికి పెళ్లి? నిజమేనా అమ్మాయి చెప్పింది? ఆవిడ ఇరుగో పొరుగో అని పడి ఏడిచింది ఇప్పటిదాకా. ఈమెతో కొంచెం మానసికంగా ఒత్తిడి ఎక్కువైంది సార్. అందులో ఆమెకి ఆడపిల్లలు అని చెప్పి ఆమె బానే ఉన్నాం పెళ్ళైనప్పటి నుంచి అని చెప్పేసి చెప్పింది. ఆవిడ నిన్న ఒక దేవుడు, వీరుడు, సూర్యుడు అంటుంది ప్రతిసారి. మొన్నటి వరకు అందరూ చెప్పినా కూడా అమ్మాయి నమ్మకుండా నిన్న ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మర్డర్ కేసు ఉన్నా సరే ఇంటికి ఏదో బంగారం అవన్నీ అమ్మేసి బెయిల్ తెచ్చి మరి ఇంట్లో ఏం కూర్చోబెట్టి. కావాలయ్యా? అంతకు మించిన భార్య కావాలి నీకు? కాదు, నిజంగా చంపేసావా? భార్యను ఉద్ధరించలేరు కానీ ఆవిడని పిల్లల్ని ఉద్ధరిస్తారు. చంపేసావా? చంపేయలేదు సార్. మరి చంపేసినట్టు చెప్పావండగా అక్కడ. అంటే ఆమెకు చెప్పాను సార్, నమ్మాలి, అలాగైతే నమ్ముతా. చెప్పిన మాట నిజమేనంట. ఇచ్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఆమె అంటే ఇష్టం సార్. ఇష్టమేలే. ఈవిడంటే కష్టమా? ఈవిడంటే కానీ ఇష్టమే. ఈవిడ ఇష్టం, ఆవిడ మోజు. ఎంతమంది పిల్లలు మీ ఇద్దరికి? ఏమైనా పిల్లలు ఉన్నారా? మా ఇద్దరికి ఏం పిల్లలు లేరు సార్. ఆ పిల్లలే నా పిల్లలు. వాళ్ళ పిల్లలే నీ పిల్లలు. ఇలా తిండి పెడుతున్నావా సరిగ్గా? పెడుతున్నావులే, మీ ఆవిడే చెప్తుంది ఇక్కడ. మరి ఇప్పుడు లెక్క తేలాలంటే ఎలా? అటా ఇటా అంటే లెక్క ఏం చేద్దాం? నాకు 2 కావాలి సార్. ఇంకోళ్ళు ఎవరిని ఉన్నారా? 3 కావాలంటాను. ఏమా 2 కావాలంటున్నాడు, ఒక ఆవిడ చంపేశాడు. కుదురుతుందండి, నేను అసలు ఒప్పుగానండి, పెళ్లి చేసుకున్నాడు నన్ను. అమ్మ ఇక్కడ ఏం గొడవ లేదు. మీరిద్దరు ఇలా గొడవ పడినారంటే నేను ఇంకో పెళ్లి చేస్తాను. నాకు కుదరదు, నన్ను పెళ్లి చేసుకున్నావు, పెళ్ళం చచ్చిపోయిందని నాకెలా కుదురుతుంది? వాళ్ళిద్దరు కలిపి నిన్ను తోస్తారు. కాదు సార్, ఈవిడ డైలాగ్ వినండి సార్ ఒకసారి. ఏమన్నారు? సత్య గారు ఏదో అన్నారు, మీరు ఈ గ్యాప్ లేదో అనేసారు. గ్యాప్ లో కాదండి, ఆవిడ అసలు నేను పెళ్లి చేసుకుని నేను ఎవరినో తెలియదని ఆవిడ ఈయననే మాటల కంటే ఇప్పుడు ఆవిడతో సర్దుకుంటుంది, ఆవిడ సర్దుకోవట్లేదట. నేను సర్దుకుపోతున్న మధ్యలో ఆవిడతో నాకు పెద్ద బాధ. అతనేమో పెళ్ళం చచ్చిపోయింది అనేది అప్పుడు నేను చేసుకున్నాను, నా పిల్లలు చిన్నప్పుడు చేసుకున్నాను, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోరు, నేను ఎలా ఒప్పుకుంటానండి? ఒప్పుకో. మరి ఏం చేద్దాం? నాకు ఏదో న్యాయం చేస్తారని నేను వచ్చానండి. ఏం న్యాయం చేస్తామమ్మా? అతను 2 కావాలంటున్నాడు, 2 చూసుకుంటాను అంటున్నాడుగా. ఆ తోడు నేడు కోసమే చేసుకున్నావు కదా. ఇక్కడ విడ్డోరం ఏంటో తెలుసా? మేము ఫస్ట్ వైఫ్ ని బత్తలాడాలి, ఆవిడే బంపర్ ఆఫర్. లేదండి, నేను అసలు ఒప్పుకోనండి. ఆవిడ చచ్చిపోయింది అన్నాక మరి ఆవిడ నా దృష్టిలో ఎలాగుంటదండి? ఆవిడ వర్షన్ ఆవిడ కరెక్టే. ఎందుకంటే వైఫ్ లేదు, నా సొంత భర్త అనుకొని చేసుకుంది, తెలిసింది. యాక్చువల్ గా రివర్స్ అవ్వాల్సింది ఈవిడ నీకు ఒక ఆఫర్ ఇస్తుంది. సరే వాళ్ళు చావనివ్వండి, ఆవిడ ఇప్పుడు ఎట్లా ఉందో అట్లాగే ఉండనివ్వండి అంటుంది. ఆ ఆఫర్ వాడుకోవా? నువ్వేమంటావమ్మా? ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన దానికి ఊర్లో అంతా నా మొహం మీద ఉమ్ముతున్నారు సార్ అందరూ. నా పిల్లలకి తెలిసి కూడా నా పిల్లలు కూడా నాతో కూడా సవ్యంగా ఉండట్లేదు. నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేయాలో బెయిల్ క్యాన్సిల్ చేయించు, లోపలికి వెళ్ళిపోతుంది. బెటర్, ఏ గొడవ లేదు. నిజంగా అది చేయించు, అది ఏమన్నా ఉంటాయి. కాదు సార్, అందరూ కలిపి నన్ను ఎలా తిట్టిపోస్తున్నారంటే అలా మధ్యలో ఇది కొత్తగా ఈవిడొచ్చి అసలు నువ్వు పిల్లానివి కాదంటే నేను ఇప్పుడు తెలియదోకాలి. నాకు అసలు అమ్మా మీ ఆయన అంటున్నాడు నువ్వే నా ఫస్ట్ వైఫ్ అని, ఇక్కడ ఏం డౌట్ లేదు. కాకపోతే నువ్వు ఇస్తున్న బంపర్ ఆఫర్ ఆవిడ వాడుకోవట్లేదు ఏంటని నాకు కొంచెం. ఆవిడేం కొత్త అనట్లేదు, నేను చాలా పాత అంటుంది ఆవిడ. ఇంకా పైగా ఆయన ఇంకొక ఆఫర్ ఇస్తున్నాడు, నా భార్య వాల్యూ నాకు తెలిసిందంటే అనటం పోయి నేను ఇంకొక ఆవిడని చేసుకుంటాను పో అంటున్నాడు. అలాంటి వ్యక్తి పక్కన కూర్చున్నావు నువ్వు. లేదు ఆయన కావాలా నీకు? అసలే ఒక హత్య అభియోగం, ఇక్కడ ఒక లేడీ, ఇంకా ఇది దొరికితే దొంగ, దొరకపోతే దొర, ఇంకా ఎంతమంది ఉన్నారో ఆటోలో. కుటుంబ పరంగా గౌరవంగా అలా పోవాలని పిల్లలకి రేపు. నువ్వు అందుగురించే నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు కాపురం ఇంట్లో చేయకూడదు, ఆటోలో చేయాలి. అప్పుడు ఏ గొడవ లేదు, రోజుకి ఒకరు దొరుకుతారు నీకు.
ఇలాగ పోతూ ఎవరు నమ్మకుండా నేనెంత ఉన్నానో అంతకంటే దారుణంగా నాకు ఇప్పుడు అన్ని కనిపించేసరికి నేనేం చేయలేదు. ఏమంటే మీకు కోపం వచ్చినా మీరు ఇదే ఫ్లోలో మాట్లాడతారా? పద్ధతిగా సాంప్రదాయంగా. చేయిదా ఎడం చేత్తోనా కుడి చేతి వాటమా? వెయ్యి ఒకటి వీపు మీద కొట్టవా? బంగారం వాళ్ళ ఆయన ఆ, ఎంత అపురూపంగా చూసుకోండి. అదృష్టం ఉండాలి ఇట్లాంటిది దొరకడం అంటే. నన్ను ఏలుకోపోతే నేను ఊరుకోనండి అసలు. ఇప్పుడు అతను లేకుండా ఎవరు బతకలేరా? ఏమ్మా నువ్వు బతకలేవు అతను లేకుండా? ఇప్పుడు దాకా నన్ను చాలా బాగా చూసుకుని ఏం బాగా చూసుకున్నాడు నా కర్మ. రేపు మాపు నువ్వు మరి అది కూడా నాకు తెలియదు కదండి. నన్ను కూడా చంపేసి ఇంకొక దాన్ని చేసుకుంటాడండి. మరి అది ఎలా ఊరుకుంటామండి? మరి ఏం చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. ఒకళ్ళు నిజంగా చంపేశాడు, ఇద్దరు ఏమొచ్చి బతుకుండగానే పాతి పెట్టాడు. ఇంకెలా లైన్లో పెట్టి అందరినీ చంపేస్తాడు అతను. వెనకాల ఎవరు ఉన్నారు, పెద్దలు ఉన్నారా లేదా ఎంక్వైరీ చేయకుండా రెండో మొగుడు ఫ్రీగా దొరికాడు, పెళ్ళైన దానికి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి అని చెప్పి చేసుకున్నాం. మరి లేదండి, కుదరదండి. ఆ ప్లేస్ లో నేనే ఉండాలని నాకే సొంతం అండి. మాట్లాడాల్సింది ఆయన గురించి, ఈవిడ గురించి అసలు మాట్లాడే అర్హత లేదు నీకు. ఏమయ్యా అక్కడ కూర్చున్నావేంటి? ఇలా రా నా పక్కకే. మీ ఆవిడ చచ్చిపోయింది అన్నాక ఆవిడ ఎలా పడితే నువ్వు కూర్చుంటాక నీ పక్కనే. బతికున్న వాళ్ళని నువ్వు చంపేస్తున్నావమ్మా. నువ్వు ఎవరో నాకు తెలియదు ఇంతవరకు. నేను చచ్చిపోయానని నువ్వు మధ్యలో చచ్చిపోయావని చెప్పి నువ్వు చచ్చిపోయావని చెప్పి కూర్చున్నాడు. అది నాకు తెలీదు. అది నీ కూర్చొని అది తెలీదు. ఎవరినైతేనేమి పర్వాలేదు, పర్వాలేదు చూసుకుంది ఊరు. ఇక్కడ తేల్చేంత వరకు అలా ఉండని, అలా ఉండని. అమ్మా 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 ఇంటి దగ్గర ఉండండి. చేయాల్సిన పని నాకు ఎమోషన్ ఆడ కూర్చోండి, ఆడ కూర్చోండి ముందు మరి. అదే అవ్వదు. మీరిద్దరు ఇలా కొట్లాడినారంటే నేను వెళ్ళిపోతా, ఎక్కడైనా సన్యాసుల్లో కలిసిపోతా. నువ్వు ఎలా కలిసిపోతావు అలా చేస్తాను. నన్ను బెదిరించానయ్యా ఎన్నాళ్ళకు నన్ను చేసావు ఇలా. అంత టావిడ ఉంటున్నా సరే నేను ఎందుకు ఊరుకున్నాను? మోసం చేశాడమ్మా, కానీ ఇక్కడ లాక్కున్నంత మాత్రం సన్యాసంలో కలిసిపోతాను, నలుగురిలో పరుగు పోద్ది. ఇప్పుడు ఆవిడ ముందు చంపేశావు. ఇప్పుడు ఇంత కలిసిపోతాను అంటున్నావు. ఆడేం సన్యాసం కలవడు. ఎన్నాళ్ళు బట్టి పోషించావని దానికి విశ్వాసంగా నేను చూపెట్టి నీకు అసలు చేస్తే నన్ను తీసుకెళ్ళి అక్కడ చంపేసావు ఏకమన్ను. పిల్లలు ఏమైపోతారని లేదు నీకు. లోకం ఏమైపోద్ది, నలుగురు ముందు ఏమైపోతామో లేదు నీకు. ఇప్పుడు వెళ్ళి సన్యాసంలో కలిసిపోతావా? ఆ ఏడుపు ముందే ఏడిస్తే బాగుండేది. ఆవిడ గురించి ఆలోచిద్దామంటే ఇప్పుడు నేను చచ్చిపోవాలంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు పిల్లల్ని చూస్తావు లేదు, నీ మీద నమ్మకమే లేదు. కనీసం ఎవరికి న్యాయం చేయాలో కూడా తెలియదు. నువ్వు ఆ పక్కన కూర్చున్నా నీకు సిగ్గులేదా? పిల్లని చచ్చిపోయిందని అది దాని దగ్గర కూర్చున్నా. అది అమ్మ నువ్వు కొంచెం మానవత్వంతో ఆలోచించాలమ్మా. అమ్మాయి నీ గురించి ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు ఆవిడ మాట్లాడాలి. ఆవిడ అలా ఆయన్నే తిడుతుంది, నిన్న ఒక మాట అనట్లేదు ఆవిడ. మీరు ఒక స్త్రీగా ఆలోచించండి ఒకసారి. నా పొజిషన్ ఏంటి, నన్ను మోసం చేసింది ఎవరని మీరు ఆలోచించాలి కదా. మిమ్మల్ని మోసం చేసింది అతను. బాబు ఇక్కడ నువ్వే ఎంపైర్వి. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? సన్యాసం సొల్యూషన్ కాదు. మేము చెప్పామా ఆవిడ సన్యాసం అన్నామా మేము? సార్ నాకు ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలంటే ఎలా అవుతుంది అయ్యా? వీళ్ళు మిమ్మల్ని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.